బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ఇంకేం రికవర్ అయ్యే ఛాన్స్ లేదన్నారు. మేము కిందకి రాలేదండి, అక్కడే ఉన్నాం, రూమ్లో ఉన్నాం. నేను అసలు రాలేకపోయాను, ఇంకా ధైర్యం లేకపోయింది. పాపను చూసే ధైర్యం కూడా లేదు, ఏం మాట్లాడలేకపోయాము. మాకు న్యాయం జరగలేదు ప్రస్తుతానికి. ఏదైనా మంచి న్యాయం చేసి పిల్లలకి తల్లిదండ్రులకి మేము ఏం అడిగామంటే మాకు హ్యాండ్ ఓవర్ చేసుకొచ్చారు. గబో తీసుకొచ్చేసారు పోలీసులు సంబంధం లేకుండా తీసుకొచ్చారు. ఎందుకంటే మీరు కాసేపు ఆపడినట్టు తల్లిదండ్రులు కూడా లేకుండా తీసుకొచ్చేసారు అక్కడికి. ఇక్కడ చాలా ప్రధాన విషయం గమనించాలి. బొలినేని ఆసుపత్రి, కిమ్స్ ఆసుపత్రిలో 12 రోజులుగా అమ్మాయి చికిత్సలో ఉందని చెప్తున్నారు. బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్తున్నారు. పరిస్థితి చాలా సివియర్గా ఉందన్న విషయం అయితే చెప్పారు. వాళ్ళు తెల్లవారుజామున 2 గంటలకు అయితే మృతి చెందిందని చెప్తున్నారు. బాడీని బంధువులతోనూ తల్లిదండ్రులతోనూ సంబంధం లేకుండా నేరుగా ఆసుపత్రికి పోస్ట్ మార్టం పంపించేశారని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు బాడీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటేనే కదా పంపించాలి, లేకపోతే ఎలా తీసుకొచ్చారు? అంబులెన్స్ మీద తీసుకొచ్చారండి. అంబులెన్స్ మీద దిగితే తల్లిదండ్రులు అక్కడికి రమ్మన్నారు. ఎవరు చెప్పారు ఈ సమాచారం అంతా మీకు? సిఐ గారు, పోలీసులు. ఆసుపత్రి యాజమాన్యం ఏం చెప్పలేదండి. ఇప్పుడు బాడీని తీసుకొచ్చిన వెహికల్ లో కూడా మీరు ఎవరు లేరు? ఉన్నారు, ఒక ఇద్దరు వచ్చారు, ఎక్కారండి. ఎందుకంటే చెప్పారు, ఎందుకంటే బాడీని తీసుకెళ్తారు, తల్లిదండ్రులు సంతకాలు పెట్టాలంటే వాళ్ళు లేరు. ఆయన రాత్రి ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు ఇంకా ఎవరు పెట్టలేదు. ఇంకా కనీసం బాడీని హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కూడా తల్లిదండ్రులు కానీ ఇతర బంధువులు కానీ సంతకాలు లేకుండానే పోస్ట్ మార్టం తరలించాలని నేరుగా బాలిక తల్లిదండ్రులు, ఆ యువత తల్లిదండ్రులే చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఇప్పుడు కానీ న్యాయం జరుగుతుంది అనుకున్నారు? జరగలేదు అసలు? చెయ్యాలండి, న్యాయం ఏం జరగలేదు. ఏం చేస్తారమ్మా ఇప్పుడు? మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అసలు? ఏం చేస్తామండి మొత్తం ఇది ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలుగా వెళ్ళి వాళ్ళని విమర్శించుకోవటం, వాళ్ళని విమర్శించుకోవటం, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఇదే చేస్తుంటేనేమో వాళ్ళని విమర్శిస్తున్నారు. మెయిన్ శిక్ష పడేలాగా చేయండి. ఎందుకంటే మేనమామనండి, తెలుసండి. హాస్పిటల్లోనే అది కరెక్ట్ కాదండి. అలా మాకైతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మంచి వైద్యం అసలు వితిన్ 5 minutesలో పంపించుకుంటాం. అయితే నీకు ఆమె కొంతవరకు కోలుకును పంపించలేదు. సాయంకాలం 5 గంటలకు జరిగితే నైట్ 9:30 దాకా కూడా రూమ్లకి పెట్టలేదు. ఎడ తీసుకొస్తారు వాళ్ళు? కావాలని చేస్తే ఇంకా ఎడ తీసుకొస్తారు అలా? మాకు మంచిగా తల్లిదండ్రులకి ఇప్పుడు పిల్ల పోతే పోయింది, తల్లిదండ్రులకైనా న్యాయం కావాలి, తల్లిదండ్రులకైనా న్యాయం జరగాలి, శిక్ష పడాలి. మమ్మల్ని కూడా చంపేయండి ఈ హాస్పిటల్ ముందే అంటున్నారు. కానీ ఏంటంటే వాళ్ళకైనా కొన్ని న్యాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఉన్న 3 ఎకరాలు కూడా అమ్మేసి చదివించుకున్నారు అమ్మాయిని. ఇక ఇప్పుడు ఏమీ లేదు, ఆధారం ఏమీ లేదు వాళ్ళకి. బాలిక బంధువులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ యువత బంధువులు ప్రత్యేకించి ఇప్పటిదాకా ఉన్న 3 ఎకరాలు కూడా అమ్మేసి అమ్మాయిని డిప్లొమా ఈ ఫార్మసీలో చదివించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సడన్గా కనీసం ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి సమాచారం కూడా బంధువులకు ఇవ్వకుండా అర్ధరాత్రి అమ్మాయి చనిపోయిందని వెంటనే కనీసం సంతకాలు కూడా తీసుకోకుండా పోస్ట్ మార్టంకి పంపించడం జరిగిందని బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏది ఏమైనా సరే ఈ పోరాటం అయితే ఆగదని, ఖచ్చితంగా ఆ యువతి తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని బంధువులు చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయన్ మల్లిక, హరీష్ ఫర్ సాక్షి న్యూస్.